హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఇళ్లకు ఫ్రీ కరెంటుపై ప్రభుత్వం భారీ శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ప్రభుత్వం ఈ ఫ్రీ కరెంటుపై ఏం చెప్తుంది ఏంటనేది వివరంగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఫ్రీ కరెంటుపై ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది. ఇక ఇందులో భాగంగా ఉచిత విద్యుత్తు అందిస్తామని హామీ ఇచ్చిన విషయం కూడా తెలిసింది. ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు ఇస్తామని, దీనికి సంబంధించిన దరఖాస్తులను ప్రజాపాలన వేదికల ద్వారా ప్రభుత్వం తీసుకుంది. కానీ ఫ్రీ కరెంటు పొందాలంటే తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలని ప్రకటించింది. ఆధార్ కార్డు ఉన్నట్లుగా లబ్ధిదారులు ప్రూఫ్ అయితేనే ఫ్రీ కరెంటు వస్తుందని సర్కారు తేల్చి చెప్పింది. లేనివారు వెంటనే అప్లికేషన్ చేయించుకోవాలని సూచించింది. తాజాగా ఉచిత విద్యుత్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన అయితే చేసింది. ఇక అర్హత ఉండి గృహజ్యోతి స్కీము అందని వారికి సర్కారు శుభవార్త అయితే తెలిపింది. లబ్ధిదారులు ఇల్లు మారినప్పుడు రేషన్ కార్డు, యూనిక్ సర్వీస్ నెంబర్ అనుసంధానంలో లోపాల వల్ల ప్రయోజనాలు పొందలేని వారు వివరాలను సవరించుకునే ఛాన్స్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు లబ్ధి పొందని వాళ్ళు కూడా రేషన్ కార్డు కలిగి ఉంటే సిటిజన్ సర్వీస్ సెంటర్లో అప్లికేషన్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.